ఉత్తర థాయిలాండ్లోని చియాంగ్మాయ్ నగరంలోని ప్రసిద్ధ పర్యాటక కేంద్రం టైగర్ కింగ్డమ్ చియాంగ్మాయ్లో పదుల సంఖ్యలో పులులు మృతి చెందడంతో అధికారులు విచారణ ప్రారంభించారు. ఈ పార్కుకు చెందిన 2 చోట్ల 2 వారాల వ్యవధిలో 72 పులులు చనిపోయాయి. ఇక్కడ సందర్శకులు పులులను తాకి వాటితో ఫోటోలు దిగే అవకాశం ఉంటుంది. చనిపోయిన పులుల నుంచి సేకరించిన నమూనాల్లో కెనైన్ డిస్టెంపర్ వైరస్ ఉన్నట్టు తేలిందని, అయితే ఈ వ్యాధి ఎలా వ్యాపించిందనేది ఇంకా స్పష్టంగా తెలియలేదని స్థానిక పశుసంవర్ధక శాఖ చెప్పింది. అధికారులు చనిపోయిన పులులను ఖననం చేసినట్లు తెలిపారు. ఈ పార్కులో 240కు పైగా పులులు ఉన్నట్లు స్థానిక మీడియా తెలిపింది. అవి అనారోగ్యంతో ఉన్నాయని గుర్తించే సమయానికి చాలా ఆలస్యమైపోయింది అని జాతీయ పశుసంవర్ధక విభాగం డైరెక్టర్ సోమ్చువాన్ రత్నాముంగ్ క్లానన్ తెలిపారు. పిల్లులు, కుక్కలు వంటి వాటితో పోల్చినప్పుడు పులుల్లో జబ్బులను గుర్తించడం మరింత కష్టమని ఆయన చెప్పారు. పులుల కళేబరాల నుంచి సేకరించిన నమూనాల్లో కెనైన్ డిస్టెంపర్ వైరస్తో పాటు శ్వాసకోశ వ్యాధులకు కారణమయ్యే ఒక బ్యాక్టీరియా కూడా గుర్తించినట్టు గత వారం అక్కడి పశుసంవర్ధక శాఖ కార్యాలయం వెల్లడించింది. కెనైన్ డిస్టెంపర్ వైరస్ అంటువ్యాధి. ఇది శ్వాసకోశ, జీర్ణ వ్యవస్థ, నాడీ వ్యవస్థపై దాడి చేస్తుంది. సాధారణంగా ఇది కుక్కల్లో కనిపించినప్పటికీ పెద్ద పులులకు సోకుతుంది. చాలా సందర్భాలలో ఇది ప్రాణాంతకమవుతుంది. కలుషిత కోడి మాంసం తినటం వల్ల ఈ వ్యాధి వ్యాప్తి చెంది ఉండవచ్చని తొలుత అనుమానించారు. బందీగా ఉన్న వన్యప్రాణులు అంటువ్యాధులకు తేలికగా గురవుతాయని థాయిలాండ్లోని వైల్డ్ లైఫ్ ఫ్రెండ్స్ ఫౌండేషన్ పేర్కొంది. పర్యాటకులను కూడా ఇలాంటి ఆకర్షణల నుంచి దూరంగా పెడితే ఇలాంటి విషాదాలు చాలా వరకు నివారించవచ్చని తెలిపారు.